హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎలాంటి బీటర్ అలానే ఓవెన్ లేకుండా స్పాంజ్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా అంటే చాలా ప్లఫీగా ఉంటుందండి. ఈ కేక్ ఎలా చేయాలో చూసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్పాంజ్ కేక్ చేయటం కోసం ముందుగా ఒక 3 ఎగ్స్ని మిక్సీ జార్లోకి కొట్టుకొని తీసుకోవాలి. ఇందులోకి 1/8 టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నానండి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడైనా వేసుకోండి. అది వేసుకోవడం వల్ల ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా నెయ్యి వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే వెజిటేబుల్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు అందులోకి 1/2 కప్ దాకా షుగర్ వేసుకొని మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టి అందులోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడు వంట సోడా, అలానే చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి జల్లించుకున్న 1 కప్పు దాకా మైదాని వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేదాకా మిక్సీ పట్టుకోవాలి. బ్యాటర్ అనేది చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు. ఈ కన్సిస్టెన్సీలో ఉన్న బ్యాటర్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి కొంచెం నూనె వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల బటర్ పేపర్ అనేది అవసరం లేకుండా కేక్ అనేది అంటుకోకుండా వస్తుంది. ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాని మీద కొద్దిగా మైదా పిండిని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఇందులోకి కంప్లీట్గా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని ఒక 2 టైమ్స్ పైనుంచి కింద దాకా ట్యాప్ చేసుకోవాలి. అలా ట్యాప్ చేయడం వల్ల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న కుక్కర్ని తీసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చూపిస్తున్న విధంగా కింద ఏదో ఒక బాక్స్ మూత కానీ లేకపోతే బాక్స్ని కానీ పెట్టుకొని దాని మీద మనం కేక్ బ్యాటర్ని వేసుకున్న గిన్నె పెట్టుకోవాలి. దాని మీద ఎయిర్ బయటికి వెళ్లకుండా ఏదో ఒక మూతను గట్టిగా పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 30 to 40 మినిట్స్ మధ్యలో కుక్ చేసుకోవాలి. కుక్ అయింది లేదో చెక్ చేయడం కోసం టూత్ పిక్ని గుచ్చి చూస్తే ఇలా క్లీన్గా రావాలి. అలా క్లీన్గా వచ్చిందంటే మనకి కేక్ అనేది కంప్లీట్గా బేక్ అయిపోయినట్టు. ఒకసారి ఎడ్జెస్ కూడా చెక్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేయండి. ఆ తర్వాత బయటకి రిమూవ్ చేసి చల్లారిపోయేదాకా అలా పెట్టి చూపిస్తున్న విధంగా ట్యాప్ చేస్తే కేక్ అనేది అతుక్కోకుండా వచ్చేస్తుంది. చూసారా కేక్ అనేది ఎంత స్పంజీగా ఉందో, చాలా మెత్తగా, తినేటప్పుడు కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి కేక్ని ట్రై చేసేయండి. ఇది మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ కేక్ అనేది ఒక 2 to 3 డేస్ బయట ఈజీగా స్టోర్ అవుతుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.